హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఏది? పీఆర్సీ అమలుకు దారేది అంటూ నిలదీసిన మాజీ సీఎం జగన్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, సో, కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారనమాట. ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన అంశము మధ్యంతర భృతి ఏది, ఎక్కడ అంటూ కూటమి ప్రభుత్వానికి చుక్కలే చూపించారని చెప్పాలి. సో, మధ్యంతర భృతి ఐఆర్ లేదు ఇంతవరకు. పీఆర్సీ అమలుకు ఊసే లేదు, ఊసే ఎత్తలేదు. అలాగే ఓపీఎస్ అమలుకు సంబంధించి కార్యాచరణ ఆచరణ చేయటం లేదు. అలాగే ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లులు ఏమయ్యాయి? పెండింగ్ సమస్యలు గురించైతే మాజీ ముఖ్యమంత్రి గారు గళం విప్పడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఐఆర్‌డీఏలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు చెల్లింపులు జమ అవుతాయి? సో, పెండింగ్ బిల్లులనేవి. కొత్త పీఆర్సీ అమలు గురించి అప్డేట్ ఏమిటి? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు అభ్యర్థనలు చేశారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి అని, కొత్త పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 12 పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి త్వరితగతిన అంటూ. ఇక ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలతో పాటు ఇతర ఫైనాన్షియల్ డ్యూస్ కూడా, అలా అలాగే ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. యాక్చువల్‌గా ఆహ్, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఆహ్, మనకు 2024 జూలైలో పీఆర్సీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సో, ప్రభుత్వం మారిపోయింది. అప్పటి పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారనమాట మన్మోహన్ సింగ్ గారు. ఈ విధంగా ఆహ్, గత ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలనుకుందో వాటికి సంబంధించి ఉద్యోగులకు ఏవి అందలేదని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ పెన్షనర్స్‌కి ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అవ్వడం తప్ప పెద్దగా పీఆర్సీ, ఐఆర్ గురించి ఎక్కడ గూడా ఆహ్, స్పష్టత రావటం లేదు అంటూ ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ, అలాగే ఈ యొక్క మేనిఫెస్టోలో కూటమి గత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తామన్న దానికంటే ఎక్కువగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అయిన మధ్యంతర భృతి ఐఆర్ ఏది అంటూ జగన్ గారు క్వెషన్ చేశారనమాట. ఐఆర్, పీఆర్సీ పరిస్థితి ఏంటి? కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సో, మనకు ఆహ్, ఐఆర్ అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ, సో, 1.5 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా దీనిపైన ఎటువంటి చర్య తీసుకోకపోవడం అనేది చాలా దారుణం. మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారనే ఆరోపణలొచ్చాయి. పెండింగ్ జీతాల బిల్లులు కూడా సకాలంలో చెల్లించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. సో, ప్రస్తుతం ప్రభుత్వం ఖజానాలో సంక్షోభం ఉందని, ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధులను కూడా వినియోగించుకుంటున్నారని జగన్ గారైతే విమర్శించారు. ఇక ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణంగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యమే వహిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. సో, ఏదేమైనప్పటికి కూడా ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 30% ఫిట్‌మెంట్ ఆహ్, గత ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా పీఆర్సీ అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని నియమించబోతున్నట్టు హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిలను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే
ఇప్పటివరకు జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు బకాయిల చెల్లింపు గురించి కూడా స్పష్టత పెద్దగా రావటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా తమ బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. సో, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం జరుగుతోందా అనే చర్చ జరుగుతోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనైతే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగులను నష్టపరిచేలా కాకుండా వారి బకాయిలను వెంటనే పెండింగ్ బిల్స్, డ్యూస్ విడుదల చేసి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనైతే కోరుతున్నారు.